ఏపీలో సామాజిక పెన్షన్లు అందుకుంటున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో జనవరి 1న కాకుండా ముందు రోజే పెన్షన్ల పంపిణీకి అనుమతించాలంటూ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల వినతిపై సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఇవాళే పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది. ఉద్యోగుల ప్రతిపాదన మేరకు ఇవాళ పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలని గ్రామ వార్డు సచివాలయాలకు ఆదేశాలు అందాయి. రాష్ట్రంలో 63,75,000 మందికి జనవరి నెలలో 2,717 కోట్లకు పైగా ఈ నెల 30న రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో ఇవాళ తెల్లవారుజామున నుంచే ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేపట్టారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గత జూలై నుంచి ఏపీలో పెన్షన్ల పంపిణీ గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితోనే చేపడుతోంది ప్రభుత్వం. తెలంగాణ ప్రజాప్రతినిధులకి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు శుభవార్త చెప్పారు. తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఇకపై తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు వారానికి 2 సిఫార్సు లేఖలకు ఏపీ సీఎం చంద్రబాబు అంగీకారం తెలిపారు. వారానికి 200-300 రూపాయల దర్శనానికి సిఫార్సులకు చంద్రబాబు అనుమతి తెలిపినట్టు సీఎంతో భేటీ అనంతరం టీటీడీ చైర్మన్ వెల్లడించారు. తిరుమలలో తెలంగాణ నేతల సిఫార్సు లేఖలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని టీటీడీ ఈవో శ్యామలరావు సూచించిన కొద్ది రోజుల వ్యవధిలోనే టీటీడీ చైర్మన్ నుంచి ఈ ప్రకటన వెలువడింది. ఇక ఇటీవల టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన బీఆర్ నాయుడు తెలంగాణ సీఎంను, మంత్రులను కలిసినప్పుడు వారు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఎట్టకేలకు ఏపీ సీఎం చంద్రబాబు ఈ అంశంపై సానుకూలంగా స్పందించడంతో తెలంగాణ ప్రతినిధుల సిఫారసు లేఖలు తిరుమలలో ఇకపై చెల్లుబాటు కాబోతున్నాయి. ఇకపై ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ నుంచి ప్రతి వారం సోమవారం నుంచి గురువారం వరకు ఏదైనా 2 రోజుల్లో 500 రూపాయల వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ కొరకు 2 లేఖలు, 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ కొరకు 2 లేఖలు సిఫారసు చేయొచ్చు. ప్రతి లేఖతో 6 భక్తుల వరకు దర్శనానికి అనుమతిస్తారు. కొత్త ఏడాది 2025కి స్వాగతం చెబుతూ హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ అర్ధరాత్రి 12:30 వరకు మెట్రో సర్వీసులు నడపబోతున్నట్టుగా వెల్లడించింది. ఇవాళ సాయంత్రం నుంచి మొదలయ్యే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికుల భద్రత, పార్టీ నుంచి సురక్షితంగా ఇళ్లకు చేరుకునేందుకు వీలుగా హైదరాబాద్ మెట్రో తన సర్వీసుల టైం పొడిగించింది. అర్ధరాత్రి 12 గంటలకు న్యూ ఇయర్ కు వెల్కమ్ చెప్పిన తర్వాత పార్టీల నుంచి ఇళ్లకు సేఫ్ గా వెళ్లేందుకు అవకాశం కల్పిస్తూ అర్ధరాత్రి 12:30 వరకు సర్వీసులు నడపబోతోంది మెట్రో. లాస్ట్ సర్వీస్ 12:30 టెర్మినల్ నుంచి బయలుదేరి 1:15 లాస్ట్ స్టాప్ చేరుకుంటుందని ప్రయాణికులు అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించింది హైదరాబాద్ మెట్రో. మరోవైపు ఇవాళ రాత్రి ఫ్లైఓవర్లు మూసివేయబోతున్నారు. రోడ్లపై ట్రాఫిక్ రద్దీ సహజంగానే ఎక్కువగా ఉండబోతుంది. దీంతో ప్రయాణికుల సౌకర్యార్థం సర్వీసులు పొడిగించినట్టుగా వెల్లడించింది మెట్రో. పార్టీలకు వెళ్లేవారు, పార్టీల నుంచి ఇంటికి చేరుకునేవారు మెట్రోలో జర్నీ చేసి హ్యాపీగా ఇంటికి వెళ్లొచ్చని ఒక ప్రకటనలో వెల్లడించింది హైదరాబాద్ మెట్రో. నూతన సంవత్సరం సందర్భంగా ఇవాళ రాత్రి హైదరాబాద్ తో పాటు ఆయా ప్రాంతాల్లో ఫ్రీగా రవాణా సౌకర్యం కల్పించబోతున్నట్టు తెలంగాణ 4 వీలర్స్ అసోసియేషన్ వెల్లడించింది. ఈ మేరకు హైదరాబాద్ తో పాటు సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఫ్రీగా రవాణా సౌకర్యం ఉంటుందని తెలిపింది. మీడియాతో సమావేశమైన తెలంగాణ 4 వీలర్స్ అసోసియేషన్ సభ్యులు ఇవాళ రాత్రి హైదరాబాద్ లో ఉచిత రవాణా సౌకర్యం ఉంటుందని తెలిపారు. ఇక 500 కార్లు, 250 బైక్ టాక్సీలు అందుబాటులో ఉండబోతున్నాయని తెలంగాణ 4 వీలర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ప్రజలు మద్యం మత్తులో వాహనాలు నడపకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వారు వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలు జరగకూడదని 4 వీలర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పబోతుంది. ఉగాది నుంచి ఫ్రీ బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేయబోతోంది. ఎన్నికల మేనిఫెస్టోలోని మరో హామీని నెరవేర్చే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న ఏపీ ప్రభుత్వం ఉగాది నుంచి మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం కల్పించే దిశగా చర్యలు వేగవంతం చేసింది. ఈ మేరకు పలువురు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు కీలక చర్చలు జరిపారు. ఫ్రీ బస్సు ప్రయాణంపై అధ్యయనం చేసేందుకు మంత్రుల ఉపసంఘాన్ని కూడా నియమించారు చంద్రబాబు. సంక్రాంతి నుంచే ఫ్రీ బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తారంటూ వార్తలు వచ్చినా దానిపై ఇంకా నివేదిక రాలేదు. ఈ నేపథ్యంలో ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు దిశగా ఏపీ సర్కార్ అడుగులు వేస్తోంది. మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణంపై అధికారులతో సీఎం చంద్రబాబు తాజాగా కీలక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ, డీజీపీ, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఫ్రీ బస్సు ప్రయాణ పథకంపై తీసుకుంటున్న చర్యల పట్ల సీఎం చంద్రబాబు మంత్రి రాంప్రసాద్ రెడ్డిని, అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఫ్రీ బస్సు ప్రయాణం అమల్లో ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితులను అధ్యయనం చేస్తామని అధికారులు ముఖ్యమంత్రితో చెప్పారు. కర్ణాటక, తెలంగాణ, ఢిల్లీలో అధ్యయనం చేసి నివేదిక ఇస్తామని తెలిపారు. దీనిపై సాధ్యమైనంత త్వరగా సమగ్ర నివేదిక అందించారంటూ సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. ఉగాది నాటికి పథకం అమలు జరిగేలా కార్యాచరణలో వేగం పెంచాలని నిర్దేశించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రావెలింగ్ లవర్స్ కు తీపి కబురు అందించింది చైనా. పర్యాటకులను ఆకర్షించేందుకు వీలుగా బంపర్ ఆఫర్ను ప్రకటించింది. విదేశీ ప్రయాణికులకు తమ దేశాన్ని రప్పించేందుకు వీసా నిబంధనలు సవరించింది. చైనా తీసుకున్న తాజా నిర్ణయం మొత్తం 54 దేశాలకు వర్తిస్తుంది. వీసా రహిత విధానంలో చైనాను సందర్శించే అవకాశం గతంలో 3 దేశాలకు మాత్రమే ఉండేది. 2019లో కోవిడ్ రావడంతో వీసా రహిత పర్యాటకులకు ద్వారాలు మూసేసింది డ్రాగన్ కంట్రీ. 2023 తర్వాత సరిహద్దులను పునరుద్ధరించింది. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా అంతర్జాతీయ పర్యాటకులను ప్రోత్సహిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ నేపథ్యంలో దాదాపు 3 ఏళ్ల స్వీయ నిర్బంధంలో ఉన్న చైనా 2023లో సరిహద్దు తలుపులను మళ్లీ తెరిచింది. ఇంతకు ముందు 72 నుంచి 144 గంటల వరకే వీసా రహిత పర్యటనలకు అనుమతి ఉండేది. ప్రస్తుతం ఆ నిబంధన సవరిస్తూ 240 గంటలు లేదా 10 రోజుల గడువు పెంచింది. గతం కంటే ఇది దాదాపు 3 రెట్లు ఎక్కువ. ఈ నూతన విధానం 54 దేశాలకు అందుబాటులోకి రాబోతుంది. కొత్త ప్రకటన ప్రకారం అమెరికా, రష్యా, బ్రెజిల్, యూకే, కెనడా సహా 54 దేశాల నుంచి అర్హత కలిగిన పౌరులు వీసా లేకుండానే చైనాలోకి రాగలరు. సందర్శకులు 24 ప్రావిన్సెస్ లో ఉన్న 60 పోర్టులలో దేని ద్వారా అయినా ప్రవేశించవచ్చని చైనా పేర్కొంది. గతంలో 19 ప్రావిన్సుల్లోని ఓడరేవుల్లోనే పర్యాటకులను అనుమతించేవారు. ట్రాన్సిట్ వీసా రహిత విధానంలో చైనా ప్రకటించిన 54 దేశాల జాబితాలో భారత్కు మాత్రం చోట్లేదు.